హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో లైఫ్ కోచ్ శారదా గారు ఉన్నారు. ఒకసారి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఈరోజు ఏం చెప్పబోతున్నారు ఒకసారి అడిగి. నమస్తే అండి. ఏంటి లా ఆఫ్ ఈరోజు ఏం చెప్తారు సార్? ఈరోజు చాలా మంది ఒక కామెంట్ పెట్టారు. నిన్న కూడా ఒక క్లయింట్ వచ్చారు, అడిగారు. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుని ఒక 4-5 years నుంచి దూరం అయ్యారంట సార్. అలాంటి వాళ్ళ కోసం ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి అని అడిగారు. వాళ్ళ కోసం ఒక సింపుల్ టెక్నిక్ చూపిస్తాను సార్. అంటే ఇవన్నీ ప్రేమించుకున్నప్పుడు చాలా బాగానే ఉంటారు, ఒకరికొకరు నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అన్న డైలాగులు చెప్పుకొని బాగా ఇష్టపడతారు సార్ ఒకరికొకరు. బాగా ఇష్టపడ్డ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు, లేకపోతే ఇంకోటి రిలేషన్ లోకి వెళ్తారు. వాళ్ళు ఏమన్నా కట్ చేశారనుకోండి, లేని బాధపడుతూ ఉంటారు, లేని బాధపడతారు. ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు, సిమ్ములు తీసేస్తారు, అమ్మాయిలతో ఆడుకుంటారు, లేకపోతే అబ్బాయిలతో ఆడుకుంటారు, ఎలా పడితే అలా బిహేవ్ చేసేస్తుంటారు. అదే వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే ఏదో గొడవ పడి ఒకరికొకరు విడిపోతారు. అలాంటి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళు ఒక సింపుల్ టెక్నిక్ అంటే ఎప్పుడు మాట ప్రవర్తన అనేది మంచిగా పెట్టుకోవాలి. ఫస్ట్ దూరం అవుతున్నారు ఒక వ్యక్తి అంటే మన తప్పేముందో ఫస్ట్ మనం రియలైజ్ అవ్వాలి. ఏ తప్పు మాట మాట్లాడితే అంత డిస్టెన్స్ వచ్చింది, ఎందుకు అంత డిస్టెన్స్ తెచ్చుకోవాలి, ఎందుకు ఈ రెమెడీస్ చేయాలి సార్? ఫస్ట్ ఒక మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, వాళ్ళ విలువ తెలియకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు. మళ్ళీ దూరం అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు కావాలి అంటే ఎలా వస్తారు? అది కష్టమే కదా. అలాంటివి చేయకోకుండా ఫస్ట్ నే అన్యోన్యంగా ఉండడము, ఫస్ట్ నే బాగా ఉండడము, ఫస్ట్ నే బాగా మాట్లాడుకోవడము, ఇప్పుడు అవసరం ఉన్నంత సేపు ఒక రకంగా ఉండడం, అవసరం తీరిపోయాక ఇంకో రకంగా ఉండడం, అలా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు వన్ సైడ్ లవ్ చేస్తుంటారు. వాళ్ళు మల్టీ టాలెంటెడ్. ఎంతమందినైనా అలాంటి ఇప్పుడు ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ కూరగాయలు అమ్మేవాడు మీకు కూడా టమోటా కిలో 100 రూపీస్కి ఇచ్చింటాడు, నాకు కూడా టమోటా 100 రూపీస్కి ఇచ్చింటాడు. పక్క సందులోకి వెళ్తాడు, ఆ సందులో నేను 50 రూపాయలు కాదు 150కి అమ్మాను, నీకే తక్కువకి ఇస్తున్నాను, 100 రూపాయలకి ఇస్తాను డైలాగ్ వచ్చి చెప్తాడు సార్. ఆడ 100 రూపాయలకి అమ్మింటాడు, మనకి 100 రూపాయలకి అమ్మింటాడు. కానీ మన దగ్గర ఇంకా ఇంప్రెస్ తెచ్చుకోవడం కోసం వాడు నేను 50కి ఇస్తున్నాను మీకు అని అంటాడు కదా. అది మనం నమ్మాలా నమ్మకూడదా సార్? ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నాము, లేకపోతే మన లైఫ్ లో తెచ్చుకుంటున్నాము, సూటబుల్ కాదా, వీడి గుణం ఎట్లాంటిది అనేది మనము తెలియకుండా ఒక్కొక్కసారి ఇన్వాల్వ్ అయిపోతాం. అది లైఫ్ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, లవర్స్ విషయంలో కానివ్వండి, ఎవరి విషయంలో అయినా కానీ, భార్య భర్తల విషయం ఎవరి విషయంలో కానీ ఒక్కొక్కసారి తెలిసి తెలియక మోసపోతూ ఉంటాం. ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకొని, ఇష్టం లేనప్పుడు విడిపోతే ఆ బంధానికి ఏమైనా వాల్యూ ఉంటుందా సార్? ఉండదు కదా. లవర్స్ అయినా అంతే. ఇప్పుడు ఈ రోజు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని ఇష్టపడ్డారు, లేకపోతే ఈ రోజు ఈ అబ్బాయి నచ్చాడు, ఈ అబ్బాయిని ఇష్టపడ్డారు, కొన్ని రోజులు బాగా మాట్లాడుకొని వాళ్ళ అవసరాలు అయిపోయిన తర్వాత విడిపోయి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం సార్ మనం, సినిమా వీడియోల్లో కూడా చూస్తున్నాం. చాలా మంది లైవ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఫస్ట్ పెళ్లి చేసుకుంటున్నారు, మళ్ళీ విడిపోతున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ఒక వివాహ బంధానికి కానీ, ఒక లవర్స్ కానీ ఒక అర్థం లేకుండా అయిపోయింది కదా సార్. ఇవన్నీ వాళ్ళకు తెలియక చేస్తారా, తెలిసి చేస్తారా మనకి తెలియదు. కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత దీని గురించి రెమెడీ అడిగితే మనం ఏం చెప్పాలి సార్ వాళ్ళకు? వాళ్ళు బిలీవ్ చేయాలి, నాకు ఈ మనిషి సూటబుల్ కాదా, నేను ఎలాంటి రిలేషన్షిప్ లో ఉండాలి, నాకు ఎలాంటి మనుషులు కావాలని ముందునే వాళ్ళు అనాలిసిస్ చేసుకుని ఒక లైఫ్ లో ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిపోయిన తర్వాత చావైనా బతకైనా వాళ్ళే జీవితం అని బతకాలి. అంతేకాని నచ్చినప్పుడు ఉండడం, నచ్చకపోయినప్పుడు ఉండడం అలాంటివి చేస్తారు. ఒకవేళ మీకు అలాంటి బంధము కావాలి, ఇన్ని గొడవలు పడ్డాక కూడా మీకు ఆ బంధం మళ్ళీ కావాలి అనిపించింది అనుకోండి, మీ కర్మ అనుకోని మీరు టెక్నిక్ చేయండి. ఏ టెక్నిక్ అంటే, మన ఇంట్లో ప్రతి ఇంట్లోనూ లవంగాలు ఉంటాయి. ఫస్ట్ ఆలోచన చేసుకోవాలి సార్, ఆ వ్యక్తి మనకు అవసరమా, అతనితో మనకి పని ఉందా? పని ఉంటే పిలుచుకోండి, పని లేదు వేస్ట్, అతను ఒక మోసగాడు, లేకపోతే అబద్ధాలు చెప్పేవాడు, ఫోన్ బ్లాక్ చేసుకొని కూర్చునేవాడు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మీకు లైఫ్ లో మళ్ళీ అవసరమా? మళ్ళీ అలాంటి వ్యక్తిని మీరు పిలవాలా? నాకు వద్దు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, వద్దు అనుకున్నా ఇదే టెక్నిక్ చేయండి. లేదు కావాలి, నాతో అతనితో అవసరం ఉంది, నా ఏదో మాట అనుకున్నాము, పొరపాటు జరిగిపోయింది, ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని మళ్ళీ రియలైజ్ అవుతాము అనే ఒక ఫీలింగ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ.
అలాంటి ఎవరైనా కానీ వాళ్ళు రావాలన్నా లేకపోతే మీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయాలన్నా కూడా మిమ్మల్ని బ్లాక్ చేసేస్తున్నా కూడా కంపల్సరీ వాళ్ళు మీకు ఫోన్ చేసేలాగా కానీ మిమ్మల్ని మాట్లాడేలాగా కానీ ఈ లవంగాల టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది సార్. ఏం లేదు సార్, దీనికి 11 లవంగాలు తీసుకోవాలి మనం. ఇక్కడ 11 లవంగాలు ఉన్నాయి కదా, ఈ 11 లవంగాలు తీసుకోవాలి. మీరు ఎవరిని కావాలనుకుంటున్నారు? లవరా, మీ హస్బెండా, లేకపోతే మీ వైఫా, లేకపోతే మీ పిల్లలా? పిల్లలు కూడా ఒక్కొక్కసారి గొడవ పడి దూరం అయిపోయి పేరెంట్స్ వద్దనుకొని వెళ్ళిపోతూ ఉంటారు సార్. కొంతమంది పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలైనా కానీ వాళ్ళకు కూడా ఉపయోగించవచ్చు మనం. వాళ్ళ పేరైతే మనకి తెలుసు కదా. ఎవరిని మనం కావాలనుకుంటున్నాము? భర్తను కావాలన్నారా, విడిపోయిన వాళ్ళు భార్యను కావాలనుకున్నారా, విడిపోయిన లవర్స్ కావాలనుకున్నారా, లేకపోతే మన పిల్లలు ఎక్కడైనా మన నుంచి దూరం అయిపోయి బతకాలనుకుంటున్నారా? అలాంటి వాళ్ళని కూడా రప్పించాలి, ఫోన్ చేయాలి, మెసేజ్ పెట్టాలి మనకి అంటే ఈ లవంగాలతోటి వాళ్ళని మనం వశీకరణ చేయొచ్చు సార్. దీని వశీకరణని యూజ్ చేయకూడదు కానీ వాళ్ళని ఒక విధానంలో రప్పించడం అని చెప్పచ్చు. ఈ 11 లవంగాలు తీసుకోవాలి. ఒక చేతిలో లెఫ్ట్ హ్యాండ్ లో 6 లవంగాలు, రైట్ హ్యాండ్ లో 5 లవంగాలు పట్టుకొని మనము వాళ్ళ పేరేంటో మనకి తెలుసు కదా, వాళ్ళు మన దగ్గరికి రావాలి అని చెప్పి దీంట్లో 21 టైమ్స్ చెప్పుకోవాలి. 6 లవంగాలు ఉన్నాయి కదా, 6 లవంగాలు ఉన్న చోట వాళ్ళ పేరు చెప్పుకొని మనం ఒక 11 టైమ్స్ చెప్పుకోవాలి. వాళ్ళ పేరు 11 టైమ్స్ చెప్పుకున్నాం అనుకోండి, 21 టైమ్స్ ఫస్ట్ చెప్పుకోవాలి. ఆ తర్వాత వాటిని ఊపేయాలి. ఇలా అని ఊపేస్తాం, కింద పడిపోతాయి కదా. అలా పడిపోయిన లవంగాల్ని మళ్ళీ చేతిలో మనం ఇలా పట్టుకొని మళ్ళీ ఈ చేతిలో ఉన్న లవంగాలతో 11 సార్లు వాళ్ళ పేరు చెప్పుకోవాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పుకొని వీటిని కూడా ఊపేసేయాలి కిందికి ఇలా అని ఊపేసేయాలి. ఊపేసాం. మళ్ళీ ఈ లవంగాలన్నింటినీ మనం చేతితో పట్టుకున్నాం. ఇది నేను లవంగాలు మళ్ళీ తీసుకున్నాను. ఈ లవంగాలు నేను డస్ట్బిన్ లో కవర్ లో వేసి పడేయాలి. 6 లవంగాలు ఏవైతే ఉన్నాయో వీటిని డస్ట్బిన్ లో పడేయాలి. ఈ 5 లవంగాలు ఏవైతే ఉన్నాయో మన చేతిలో వీటిని మనం కర్పూరం పెట్టి కాల్చేసేయాలి. వాళ్ళ పేరు చెప్పి తొందరగా నా దగ్గర రావాలి, నేను ఫోన్ చేసినా ఎత్తాలి, లేకపోతే వాళ్ళ నుంచి ఫోన్ అయినా రావాలి, లేకపోతే మెసేజ్ అయినా రావాలి, ఎలాగైనా వాళ్ళు రావాలి. మిమ్మల్ని బ్లాక్ చేసినా కూడా వేరే నంబర్ తో మీకు ఫోన్ చేసి మీ దగ్గరకు వస్తారు. ఈ టెక్నిక్ అయితే లవంగాలతో చాలా బాగా యూజ్ అవుతుంది. 21 టైమ్స్ చెప్పుకోండి ఫస్ట్, మళ్ళీ ఊపేసేయండి. ఆ లవంగాన్ని మళ్ళీ తీసుకోండి, 11 సార్లు మళ్ళీ చెప్పుకోండి, అవి ఊపేసేయండి. ఒకటి మాత్రం కర్పూరం పెట్టి 5 లవంగాలు ఉన్నది కర్పూరం పెట్టి కాల్చేయాలి మనము. ఈ 6 లవంగాలను డస్ట్బిన్ లో పడేయాలి. ఇది శనివారం చేయాలి, ఆదివారం చేయాలి, 2 రోజులు చేయాలి. శనివారం సాయంత్రం పడుకునే ముందు చేయండి, ఆ లవంగాలను అలానే పక్కన పెట్టేసేయండి. మళ్ళీ ఆదివారం చేయండి, ఆదివారం చేసిన తర్వాత పొద్దున్నే ఆ లవంగాలను కాల్చేయండి. ఒకటి పడేయండి, ఒకటి కాల్చేయండి.